వెల్కమ్ టు స్టార్ ఫోర్ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగుట్ట గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణం ప్రజలకు శాపంగా మారుతుంది. రహదారి పనుల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ మాడా సుజాత రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ వెంగల విజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి సమస్యలు వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం రహదారి లెవెల్లో ఉండడంతో స్పష్టంగా కనిపించగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే శ్మశాన వాటికకు సరైన దారి లేకపోవడం, గ్రామంలోకి వెళ్లేందుకు యూటర్న్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ నుంచి గ్రామ పంచాయతీ వరకు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు నిలిచిపోతుందని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్హెచ్ హైవే అధికారులు వెంటనే స్పందించి యూటర్న్ డ్రైనేజ్ వ్యవస్థ, గ్రామ ప్రవేశ మార్గం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు అటు ఎదురుగా చూడండి, ఊరు ఎంత చెట్టి కనపడుతుంది. పక్క నుండి వెళ్ళే దారి ప్రతి ఒక్క ఇంటి నుండి ఏది జరిగినా ఈ శ్మశాన వాటికే పోవాలి. మరి ఎక్కడి నుండి పోవాలి, శవాలు తీసుకొని ఎట్లా అనేది గ్రామస్తుల అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఉంది, శ్మశాన వాటి ఉంది, వందలాది ఎకరాల వ్యవసాయ భూమి, రైతు అటు పోవాల్సిందే, తప్పని పరిస్థితి. అట్లాంటి పరిస్థితులలో ఈ హైవే వాళ్ళు ఇవన్నీ పాత రోడ్లు మ్యాప్ తీసుకొని, ఇంకోటి చింతలపల్లె గ్రామం కనెక్టివిటీ రోడ్ ఉన్నది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వారు ఈ హైవే నిర్మాణం చేపడతారనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇక్కడ ఇస్తారు కావచ్చు అనుకుంటే అది లేదు. ఇంకోటి డ్రైనేజ్ గ్రామం నుండి ఏ ఫ్లోలో ఏ హైట్లో వస్తుంది అనేది వాళ్ళు చూసుకుంటేనే పనిచేసారు. మరి ఆ డ్రైనేజ్ వాటర్ ఇట్లా పోయేది అక్కడ అది చేసిర్రు. ఆ డ్రైనేజ్ గ్రామంలో నీరు మరి పోయడానికి వీళ్ళ బాధ్యత లేదా? నేషనల్ హైవే అనేది కేవలం వాళ్ళ రోడ్ వర్క్ వేసుకొని పోతే ఈ గ్రామాన్ని ముంచిపోతారా? మొన్న వర్షాలు, భారీ వర్షాలకు ఊరు మొత్తం కింది ఫ్లోర్లు అందరి మునిగినాయి. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు రోడ్డు కండి పెట్టే పరిస్థితి కూడా లేదు. మునుపు అంటే ఏదో జరిగింది కానీ ఇప్పుడైతే బట్టే నిర్మాణం చేయాలి. అట్లాంటి నిర్మాణం జరగలేదు. ఇప్పటికైనా ఈ గ్రామం తరఫున గ్రామ ప్రజలందరం కలిసి ఎంత దూరం పోయడానికైనా సిద్ధం. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఎక్కువ కొన్ని ఇండ్లు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, మెయిన్ గ్రామ పంచాయతీ ఉంది, దవాఖానా కూడా ఇటే పడే అవకాశం ఉంది, సబ్ స్టేషన్ ఉంది, శ్మశాన వాటిక కొన్ని వందల ఎకరాల భూమి, చింతలపల్లె గ్రామానికి కనెక్టివిటీ ఇవన్నీ ఉండగా యూటర్న్ ఇవ్వకపోవడం, యూటర్న్ కూడా అండర్ క్రాస్ ఇవ్వాలి. ఇంకా అట్లాంటిది కూడా జరగలేదు. ఇదైతే ఖచ్చితంగా చేయాలని విన్నవించుకుంటున్నాం. మన కలెక్టర్ గారు కానీ గౌరవ కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ సహకరించి తొందరగా ఈ కార్యక్రమం చేయాలి, లేకపోతే మా ఊరు ఇంకా అదోగతి. మా కొత్తగట్టు గ్రామంలో ఈ ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్డు పోయినందున ఆ రోడ్డు కింద గ్రామ పంచాయతీ పోయింది. దీన్ని మాకు కలవట్టు ఎత్తు అయ్యి ఈ మన గ్రామ పంచాయతీ మన డౌన్ అయిపోయింది డ్రైనేజీ. అందువల్ల నీరు నిల్వ కావడంతో దోమలు చండాలంగా మాకు ఆ దుర్వాసన వచ్చి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మాకు ఈ యొక్క ఎన్హెచ్ వాళ్ళు మాకు ఆ డ్రైనేజీలు ఎత్తులేపి మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, మాకు శ్మశాన వాటిక రోడ్డు ఊరికి అవతల ఉన్నాయి, గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక ఈ రెండు కలిసి బయట ఉన్నాయి కాబట్టి మాకు ఆ రోడ్డుకు యూటర్న్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది కూడా మాకు సహకరించాలని ప్రజలందరూ తరపున మేము కోరుకుంటున్నాం. కొత్తగట్టు గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణం వల్ల కొత్తగట్టు గ్రామ ప్రజలందరికీ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మొదటిది, ఇందులో డ్రైనేజీ రోడ్డు నిర్మాణం చాలా వరకు ఎత్తు కావడం వల్ల డ్రైనేజీకి ప్లస్ ఊర్లోకి వెళ్లే బాట సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని డిపిఎల్ కంపెనీకి మరియు గౌరవనీయ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకు మేము రిప్రజెంటేటివ్ ఇచ్చాం. కానీ ఈ సమస్య మీద వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు మా గ్రామ ప్రజలు అందరం కలిసి ఏకమయ్యి దీన్ని జాతీయ రహదారి వాళ్ళని కలిసి కోరడం జరిగింది. ఈ సమస్యలు
త్వరగా పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.